వెల్కమ్ టు రవి కిరణాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కుటుంబంలో గొడవలు, సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని గెలిపించారనే దానిపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య. అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి, వారింట్లో పైసల పంచాయతీ తప్ప మరొకటి లేదన్న ముఖ్యమంత్రి, గ్రామాలకు నిధులు తెచ్చేవారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సూచన. అభయహస్తం పథకం కింద ఎంతమందికైనా ఆర్థిక సాయం అందిస్తామన్న భట్టి విక్రమార్క, సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేస్తామని వెల్లడి, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని వెల్లడించిన భట్టి విక్రమార్క. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి నాయకుల ఐక్యతే మూలమని ఉద్ఘాటన, ఇదే స్ఫూర్తి మరో 15 ఏళ్లు కొనసాగించాలని ఆకాంక్ష. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి స్వాగతం పలికిన ప్రధాని మోదీ, ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణించి స్నేహబంధాన్ని చాటుకున్న వైనం, రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాలపై జరగనున్న కీలక చర్చలు. జగన్ ప్రెస్ మీట్ ఓ డ్రామా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్, పిన్నెల్లి, జోగి రమేష్ వంటి వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శలు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను పగడ్బందీగా అమలు చేస్తోందని వెల్లడి. తెలంగాణ సాధన 60 సంవత్సరాల దీర్ఘ పోరాట ఫలితమని, ఆ స్వరాష్ట్ర కలను నిజం చేసిన నాయకురాలు సోనియా గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా స్మరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి, సమగ్ర సంక్షేమం, స్వాభిమానంతో నిండిన పాలన, ఇవన్నీ నెరవేర్చడమే తమ ప్రభుత్వ అసలైన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రాన్ని కొత్త దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ నెలలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మొదటి అడుగు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, ఆధునిక పరిశ్రమలు, ఉద్యోగాలు, టెక్నాలజీ, ఇవన్నీ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త అవకాశాలు తీసుకురాబోతున్నాయని తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో, అభివృద్ధితో ముందుకు నడిపే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు సంబంధించిన 100 దేశాల ప్రతినిధులకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు, ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. కన్న తల్లితో సమానమైన సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో, ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి, ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని, అదేవిధంగా పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎప్పుడూ గుర్తింపు, పదవి, హోదా వంటి వాటిపై ఆశలు లేవని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి పట్లనే తన రాజకీయాలు సాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్థిరత్వం ఉన్న ప్రభుత్వం మాత్రమే సమగ్ర అభివృద్ధిని సాధించగలదన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి కీలకమైన బలంగా మారిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర సమన్వయం చాలా అవసరమని, కూటమి ఆ దిశలోనే పనిచేస్తోందని వెల్లడించారు. రాజకీయాల్లో స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల సంక్షేమమే ప్రధానమన్నది తన సిద్ధాంతమని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన బాధ్యతను నిబద్ధతగా నిర్వర్తిస్తానని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమని అనుకోవాలి? అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చు. నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా, అదే జరుగుతుంది. పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి. అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది.
అంటే ఇది మనం చూడండి, ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చిందో. సో మనందరం విభిన్నమైన పార్టీల నుంచి వచ్చినాం, విభిన్నమైన, కానీ మనందరి ఉద్దేశం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు. ఇది మన అందరి ఉద్దేశం. సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మనకి పడదు ఒక్కోసారి. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తాజాగా ఏర్పాటు చేసిన తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 కొత్త డివిజనల్ డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్ గా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఆనం ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. తదుపరి ఆత్మకూరులో గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసిన ఎలిజిబుల్ లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ భరోసా పథకాల కింద 251 మందికి 6.27 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం సఫలీకృతమై ఇవాళ గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేస్తూ అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. గడిచిన సంవత్సరం 4 మాసాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మనం మెరుగుపరచాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇవాళ విజయవంతమవుతూ ఉంది. ఇప్పటికే ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి గత ప్రభుత్వం వదిలేస్తే ఎవరు అందులో నష్టపోకూడదు, ఇది ఏ పార్టీలకే సంబంధం కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి కార్యక్రమాలని చెప్పి నిలిచిపోయినటువంటి బిల్లులను అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల వేడుకలో ఏర్పడిన తొక్కిసలాట ఘటనకు సంవత్సరం పూర్తయిన వేళ బాధిత కుటుంబ పరిస్థితిపై మళ్లీ చర్చ మొదలైంది. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారి కుమారుడు శ్రీతేజ్ ఇంకా చికిత్స పొందుతూ ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాస్కర్ కుటుంబానికి అందుతున్న సాయం, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భాస్కర్ ఆయన సోదరితో నేరుగా మాట్లాడి అవసరమైన సహాయం అందించే బాధ్యతను ప్రభుత్వం తరపున ఆయన భరోసా ఇచ్చారు. సినీ ఈవెంట్లలో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు, అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే
భాస్కర్ అండ్ భాస్కర్ బ్రదర్ మాట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం సాయంత్రం భారత్ కు చేరుకున్న సందర్భంగా దేశ రాజధానిలో ప్రత్యేక ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఢిల్లీ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ల్యాండ్ అయిన పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ఈ సందర్శనలో ఇద్దరు నేతలు ఒకే కారులో కలిసి ప్రధాని అధికారిక నివాసానికి బయలుదేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుతిన్ మోదీ భేటీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కీలకంగా మారనుంది. రక్షణ, ఇంధనం, అంతరిక్షం, ఆర్థిక సహకారం వంటి కీలక రంగాల్లో చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, గ్లోబల్ స్థిరత్వంపై ఉన్న అభిప్రాయాలను పంచుకునే అవకాశం కూడా ఉంది. భారత్, రష్యా మధ్య అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన స్నేహాన్ని మరింత పటిష్టం చేసే ప్రయాణమిదని నిపుణులు భావిస్తున్నారు. హిల్ట్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలంగాణ భూములను పప్పు బెల్లంలాగా అమ్ముకోవడానికి ఈ పాలసీని తెచ్చారని ఆరోపించారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజల చెబుటతో ఏర్పడిన పారిశ్రామిక భూములను ఒక్క రాజకీయ లాభం కోసం వేల కోట్ల విలువతో ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం తెలంగాణ ప్రజలతో ఘోర అన్యాయమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కబ్జా చేయించిన భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ విధమైన పారిశ్రామిక భూముల అమ్మకాల విషయంలో సంపూర్ణ పారదర్శకతను పాటించేలా బీఆర్ఎస్ కఠిన విధానాలు తీసుకురాబోతోందని తెలిపారు. ప్రజల హక్కులపై, భూములపై జరుగుతున్న దోపిడీని ఎదుర్కొనే సమయం వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని గంగుల మండిపడ్డారు. ఎవరికైనా కూడా గృహాలు కట్టించిన కూడా మీరు ప్రభుత్వం ఉంది. ఎంతోమందికి నిరుపేదలు డబ్బులు పెట్టమన్నారుగా, మీరు ఇవ్వండి. 50% తీసుకొని ఆ 50% ఆయన డెవలప్ చేసుకోమనండి. 50% తీసుకొని ఇది ప్రజలకు అవసరాల కోసము మీరు కట్టియాలని చెప్పేసి ప్రధాన ఈ 3 డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కానీ మీరు ఈ 3 డిమాండ్లు పక్కకు పెట్టుకొని వాలంటీర్గా వాళ్ళు ఇవ్వగానే 20 లక్షలు రెగ్యులర్ ఇవ్వగానే వాడు అమ్ముకొని పోవచ్చు అంటుండు. ఇక్కడ క్లియర్ ఒకటి చెప్తున్నాం. ఎందుకు ఇండస్ట్రియల్ బెల్ట్ అయింది, ఎందుకు ఇండస్ట్రీ వచ్చింది, భావి తరానికి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎంతో మంది కూడా రైతులు తన భూములు ఇచ్చిండ్రు. మరి ఈ రోజు ఇండస్ట్రీ వచ్చింది. ఆ ఇండస్ట్రీలో చాలా మంది కూడా తెలంగాణలో బిడ్డలు పనిచేస్తున్నారు. ఆ ఇండస్ట్రీ అమ్ముకొని పోతే మరి ఆ బిడ్డల ఉద్యోగాలు ఎక్కడితే ఎవరు గ్యారెంటీ ఉన్నారు? ఈ రోజు భూమి అప్పనంగా మీకు 30% రెగ్యులర్ చేయగానే ఆ భూమిని మళ్ళా పప్పు బెల్లాలక ప్లాటింగ్ చేసి అమ్ముకొని పోతే, ఇండస్ట్రీ వెళ్ళిపోతే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది, ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి సరే. ఇప్పుడు మీరు ఎక్కడంగా జోన్ 20 సంవత్సరాలు సిక్ అని యూనిట్ కానీ ఇక్కడ పెట్టలే, ఆరెంజ్ కానీ రెడ్ కానీ అన్ని అమ్ముకోవచ్చు అనే విధంగా ఎవడు వాలంటీర్ ఇస్తే వాడు ఇస్తా చెప్పి ఎవరు అంటే ఒక ఇండస్ట్రీ నడిచే విధంగా అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. మీద సిక్కున్నది 20 సంవత్సరాలు సిక్కున్నది అమ్ముకున్నా అంటే ఒక పద్ధతి ఉంది, లాస్తుంది. కానీ రన్నింగ్ ఉన్న ఇండస్ట్రీ కూడా అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ఈరోజు రన్నింగ్ ఉండగా అది ఎందుకు 100 సంవత్సరాలకు సంపాదించుకునేది ఒక్కటే సంవత్సరం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అని అమ్ముకొని పోతాడు.
అమ్ముకొని పోతే పాషామైలాన్ లాంటి పటాన్చేరు లాంటి తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ మొత్తం కూడా అమ్ముకొని పోతే ఒక ఇండస్ట్రీ ఉండదు. ఇండస్ట్రీ ఎటు పారిపోతుంది? అమరావతికో వేరే ప్రాంతానికి తరలించే కార్యక్రమం అంటే తెలంగాణ మొత్తంగా ఒక్క ఇండస్ట్రీ ఉండదు. వాళ్ళ భూములన్నీ అమ్ముకొని పోతే ఇండస్ట్రీ ఉండదు. తద్వారా మళ్ళా రోడ్ల మీద పడే కుటుంబాలన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒకవైపు రాష్ట్రానికి నష్టమవుతుంది, ఒకవైపు మధ్యవర్తుల లాలూచి కోసం అవుతుంది. 5 లక్షల కుంభకోణం జరుగుతుంది, 9,900 ఎకరాలు. దాంతో పాటు ఉపాధి కోల్పోతుండ్రు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతుండ్రు, రాష్ట్ర ఆదాయం పోతుంది. తెలంగాణ భూమి మొత్తంగా అప్పనంగా పప్పు బిళ్ళ లెక్క హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హిల్ట్ పాలసీ అత్యంత ప్రజాహితమైందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవగాహన లేమికి, రాజకీయ స్వార్థానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పరిశ్రమల పాత భూములను శుద్ది చేసి ప్రజలకు, పెట్టుబడిదారులకు, నగర అభివృద్ధికి ఉపయోగపడేలా మారుస్తుందని హిల్ట్ పాలసీ లక్ష్యమన్నారు. ఈ విధానం అమలైతే హైదరాబాద్ కాలుష్యరహిత నగరంగా ఎదగడమే కాకుండా గ్రీన్ సిటీగా మారే అవకాశం ఉందని వివరించారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదని నడిమొడ్డున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. దీనివల్ల పరిశ్రమలకు అన్నీ కూడా ఓఆర్ఆర్ వెలుపలికి పోతాయి. ఆ అవతల మళ్ళీ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఉంది. దాని అవతల వ్యవసాయం, కొంత ఫారెస్ట్ తీసుకొస్తే అది కూడా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా హైదరాబాద్ని సుందరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క తపన. దీంట్లో భాగంగానే హిల్ట్ తీసుకొస్తే దాన్ని రారాకలుగా విమర్శించి కేటీఆర్ గారికి విమర్శించే అవకాశం ఎక్కడిది? మీరు 10 ఏళ్ళు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయినటువంటి వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనవి. ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే, మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపిన వివరాల ప్రకారం 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు కానుందని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులు, రంగ నిపుణులు, విధాన నిర్ణేతలు ఒక వేదికపై చేరే ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణను అభివృద్ది దిశగా మరింత వేగంగా తీసుకువెళ్లే అవకాశాలున్నాయని తెలిపారు. డిసెంబర్ 9న విడుదల చేయనున్న 2047 విజన్ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ గా పనిచేస్తుందని వెల్లడించారు. పరిశ్రమలు, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ, అర్బన్ డెవలప్మెంట్, పర్యావరణ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలు ఈ డాక్యుమెంట్ లో ఉంటాయన్నారు. Please do take part in this vision document on 9th our global summit function. With launch of our TQS, we are announcing to the world our state's commitment to building India's most advanced quantum innovation ecosystem. We will unveil not only strategy but also the implementation roadmap. We are going to encourage strong and deep industry academia partnerships also. Quantum will be a key building block for the economic growth of Telangana and India. It will help in attracting and retaining global investments in all sectors. It is crucial for our research and innovation initiatives. Quantum is crucial for our goals for startups. Today I must emphasize we are creating a Young India Startup Fund. As a friend already saying that fund of fund, right, that's nearing about 1,000 crore to support startups. Quantum startups will be our focus future. Telangana Quantum హిల్ట్ పాలసీ పేరిట రాష్ట్రంలోని 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఇష్టానుసారం దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆస్తులను కొందరు ప్రైవేట్ లాబీలోకి మార్చే కుట్రను ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తు తరాల అవసరాలకు చెందిన భూములను ఒకే సంతకంతో అమ్ముకునే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి దోపిడీని అడ్డుకోవడానికి ప్రజలతో కలిసి ఎంత దూరమైనా పోరాడటానికి సిద్దమన్నారు. పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు ఆగిపోవడం, వేలాది ఉద్యోగులు నిరుద్యోగ పరిస్థితికి చేరుకోవడం వంటి భయాలు ప్రజల్లో పెరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో పరిరక్షించబడిన ప్రభుత్వ ఆస్తులు కాంగ్రెస్ హయాంలో ముప్పుకు గురవుతున్నాయని తలసాని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడడానికి ప్రజలందరూ ఏకమై నిలబడాలని పిలుపునిచ్చారు. అవసరాల కోసం ఇవ్వండి. ఇప్పటికే కబరస్థాన్ మొన్న జుబ్లీ సెలక్షన్ చూసారు. అక్కడ కబరస్థానం కావాలని చెప్పి అక్కడ స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చాడు.
ఆ జీవో తీసుకుంటే అది డిఫెన్స్ వాళ్ళే. అంటే ఇట్లా అవసరాలు చాలా ఉన్నాయి ప్రజలకు. ఫస్ట్ ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు 50% ఇవ్వండి, 50% మీరు అమ్ముకోండి. అది కూడా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అమ్మండి. మీ ఇష్టానుసారం ప్రజలకు ఉన్నటువంటి భూమిని, ప్రజల ఆస్తిని మీరు దోపిడీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, లీగల్ గా పోరాటం చేస్తాం. అన్ని ఆస్పెక్ట్ లో మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. టీపీసీసీ ప్రభుత్వాన్ని ఏ కోణంలోనూ పరిశీలించినా కేవలం కుంభకోణాల పరంపర మాత్రమే కనిపిస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజల సమస్యల పరిష్కారం కన్నా భూములతో సంబంధమున్న వ్యవహారాలపైనే ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూముల మార్పిడి, వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ లబ్దిదారులకు మళ్లించే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 2 సంవత్సరాలుగా భూముల చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఇంకా ఎంతవరకు ఇలాంటి ప్రణాళికలు చేస్తున్నారో ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా రాజకీయ ప్రతీకారంతోనే ముందుకు సాగుతుందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ భూముల చుట్టూ తిరుగుతుంది. వచ్చింది మొదలు ఉత్తదే గాయి గత్తర మాటల దుమారం, పప్పు బెల్లాలాగా భూముల పందారు. ఇదే నడుస్తున్నది 2 సంవత్సరాలు. రాగానే మొట్టమొదట మూసీ అభివృద్ధి పేరిట మూసీ చుట్టూన్నటువంటి భూముల మీద కన్ను, బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్, దానికి తెరదీసి అది అయిందో లేదో సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. దేశవ్యాప్తంగా నిరసన వస్తే ఇవాళ తను పెద్ద ఎత్తున, అంటే కొండ చిలువంత ఆకలి, పెద్ద అనకొండ రేవంత్ రెడ్డి, మామూలుడు కాదు. ఈ మొత్తం హైదరాబాద్ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ కబళించడానికి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు పందారం చేసి అవినీతి వాటాలు పంచుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపడానికి వాళ్ళ హిల్ట్ పేరుతో ఒక దోపిడీ పాలసీని తీసుకొచ్చినాడు. ఇదంతా కూడా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన 2-3 దశాబ్దాలలో ప్రభుత్వాలు రైతుల నుంచి సేకరించి పరిశ్రమల వాళ్ళకి ఇచ్చిన భూములు, ఉచితంగా ఇచ్చారు భూములు, సబ్సిడీ రేట్లకు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి. నిజానికి జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ కాలుష్యంతో అవస్థపడ్డది ఈ ప్రాంతం. చెరువులు పోయినాయి, వాగులు పోయినాయి, నీలం రంగు పిల్లలు పుట్టిండ్రు, ఎంతో మంది పర్యావరణవేత్తలు పోరాడిండ్రు. ఇప్పటికి కూడా కొనుక్కొని నీళ్లు తాగే పరిస్థితి. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొంత ఉరట వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి బోర్లేస్తే కెమికల్ వాటర్, పచ్చటి నీళ్లు, ఎర్రటి నీళ్లు, ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి ఆయన ఈ పరిశ్రమలన్నిటి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అమరావతిలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పేదల వైద్యాన్ని దూరం చేసి ఇప్పుడు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో వైద్యం, ప్రజారోగ్య రంగాన్ని అత్యంత దయనీయ స్థితికి నెట్టిన ప్రభుత్వం ఇప్పుడు నిందలు మోపడం తప్ప మరేమీ చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద కీలక సేవలను తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పెరగడం వల్ల పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో వైసీపీ ప్రభుత్వం అజాగ్రత్తగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆ విషయం కూడా దర్యాప్తు చేయండి అని అడిగారు. అంటే తప్పేంటయా? ఆట్టే చదువు రాని జగన్మోహన్ రెడ్డి గారు, ఆట్టే చదువుకోని జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ఉంది అందులో. ఇప్పటికీ అంటున్నాను నేను, అసలు ఈ పరకామణి కేసు, ఇంత సీరియస్ కేసుని లోక్ అదాలత్లోకి తీసుకోవటమే ఆ జడ్జి గారు చేసిన తప్పు, మ్యాజిస్ట్రేట్ చేసిన తప్పు. అతన్ని ఆల్రెడీ ఆనరబుల్ హైకోర్టు ప్రోటోకాల్ నుంచి పక్కకు తప్పించారు. అంటే కోర్టు వ్యవహారాలు చూడనివ్వట్లేదు. మీకు తెలియదు, నీకు తెలియదు చావదు, నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా నీకు ఉండదు. చాలా నవ్వొచ్చింది నాకు. అబ్బా, ఇతన 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు గమనించాలండి ప్రెస్ కూడా. నేను అనుకున్నా, అబ్బా ఇతన 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి అవడానికి దోహదపడుతుందా అని కొంచెం మనసులో బాధపడ్డాను నేను, ఆశ్చర్యపోయాను నేను. లేదేంటిది? ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 4 గోడల మధ్య 3 గంటల ప్రెస్ మీట్ పెట్టుకుని జగన్ సాధించిందేంటని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేయాల్సిన పనులు వదిలి ఇప్పుడు పొగడ్తలతో, తప్పుబాట్లతో సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. జగన్ మాట్లాడేది అభివృద్ధి గురించి కాదు, చేసిన తప్పులకు సమర్థన మాత్రమే అన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల బాట పట్టించిన ప్రభుత్వం ఇప్పుడు బాధ్యతలేమితో వ్యవహరిస్తోందని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పురోగతికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని, ప్రజలకు వాస్తవ అభివృద్ధిని కనిపిస్తుందని తెలిపారు. జగన్ 3 గంటలు మాట్లాడినా ఒక్క కొత్త విషయమో, సమస్యల పరిష్కారానికి ఒక్క చర్యగాని చెప్పలేదని కొల్లు ఎత్తి చూపారు. రాష్ట్రం తిరిగి నిలబడే దిశగా కూటమి ప్రభుత్వం దృఢంగా పనిచేస్తోందని, ప్రజల విశ్వాసం వృధా కాకుండా అభివృద్ధి పదం కొనసాగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? లేదు ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు. మహిళల గురించి, మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి, లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని, యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడతాం. ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలు మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడిన టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, మైనార్టీల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసా కేవలం మాట కాదని, పాలనలో చేసిన పనులే దీనికి నిదర్శనమన్నారు. మైనారిటీలకు విద్య, ఉపాధి, వ్యాపార ప్రోత్సాహం, హౌసింగ్ వంటి విభాగాల్లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయన్నారు. జగన్ హయాంలో మైనారిటీలకు చేసిన అన్యాయం మర్చిపోరన్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం, మైనారిటీ కార్పొరేషన్ ను బలహీనపరచడం, స్కాలర్షిప్ల జాప్యం వల్ల వేలాది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయం రఫీ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల ఆర్థిక, విద్యా సాధికార కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు, తెలివైన ఆడిట్ వ్యవస్థ, సాంకేతిక ఆధారిత రికార్డు సంరక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. చేశాం. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది. అంటే ప్రజలందరికీ కూడా పెద్దపీట వేసింది, మైనార్టీలకు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో మైనార్టీలకి దాన్ని నిలబెట్టుకున్నారు. వాళ్ళ నుండి దూరం పోలా. 25-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయించి గత ఏడాది 1,055 కోట్లు ఎక్కువ, గత ఏడాది కంటే ఎక్కువ కేటాయించి మైనార్టీల పక్షపాతం అని చెప్పి రుజువు చేసుకున్నారు. అలాగే మైనార్టీల సప్లాన్ 2,512 కోట్లు కేటాయించారు. అలాగే పిఎం జన్ వికాస్ కోసం 560 కోట్లు, ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధి, ఆర్థిక భరోసాకి 173 కోట్లు కేటాయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ కుటుంబంలో గొడవలు, సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలనే దానిపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య. అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి, వారింట్లో పైసల పంచాయతీ తప్ప మరొకటి లేదన్న ముఖ్యమంత్రి, గ్రామాలకు నిధులు తెచ్చేవారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సూచన. అభయహస్తం పథకం కింద ఎంతమందికైనా ఆర్థిక సాయం అందిస్తామన్న భట్టి విక్రమార్క. సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేస్తామని వెల్లడి, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని వెల్లడించిన భట్టి విక్రమార్క. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన,
జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి కూటమి నాయకుల ఐక్యతే మూలమని ఉద్ఘాటన. ఇదే స్ఫూర్తి మరో 15 ఏళ్లు కొనసాగించాలని ఆకాంక్ష. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి స్వాగతం పలికిన ప్రధాని మోదీ. ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణించి స్నేహబంధాన్ని చాటుకున్న వైనం. రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాలపై జరగనున్న కీలక చర్చలు. జగన్ ప్రెస్ మీట్ ఓ డ్రామా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. పిన్నెల్లి, జోగి రమేష్ వంటి వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శలు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను పగడ్బందీగా అమలు చేస్తోందని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.